కాక్రోచ్ జనతా పార్టీ ఒక 15 రోజుల కింద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యూత్ గురించి చేసిన ఒక కమెంట్ మీద సెటైరికల్గా స్టార్ట్ అయిన ఇది యాక్చువల్గా అది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ యాప్లో అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీలో అంతకుముందు పనిచేసిన ఒక అతను స్టార్ట్ చేసిన ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ సడన్గా దానికి ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోయారనమాట. ఎక్కువ మంది పాకిస్తాన్ నుంచే ఉన్నారు. ఇక మన దగ్గర కూడా పని పాటలు లేనట్లు చాలామంది ఉంటారు కాబట్టి ఫాలోవర్స్ సడన్గా పెరిగిపోయేసరికి మన దేశంలో ఏదో అన్రెస్ట్ ఒకటి క్రియేట్ చేయాలని కాచు కూర్చున్న గ్యాంగ్కు వీళ్ళు దొరికారు. అమ్మ వీళ్ళతో మనం జంజీ మూమెంట్ నేపాల్ బంగ్లాదేశ్ టైప్లో ఒక మూమెంట్ చేయొచ్చు అనే ఆశతోని వీళ్ళని ఎగదోస్తూ ఉన్నారు. ఇప్పుడు 6వ తారీఖు నాడు వీళ్ళు ఏదో ఆందోళన చేస్తారంట జంతర్ మంతర్ దగ్గర. స్టూడెంట్ సమస్యల గురించి ఎవరు ఆందోళన చేసినా వెల్కమ్ చేయాల్సిందే, ఎందుకంటే వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. అండ్ బీజేపీ గవర్నమెంట్ని మోడీ గవర్నమెంట్ నిలదీయాలి ఏదైనా తప్పు జరిగితే. అపోజిషన్ కూడా ఉండాల్సిందే. సీజేపీ అని ఒకటి పెట్టవచ్చు, రేపు పాకిస్తాన్ జనతా పార్టీని ఒకటి పెట్టవచ్చు, ఇంకొకటి వచ్చి ముల్లా జనతా పార్టీ అని కూడా పెట్టవచ్చు. తప్పేం లేదు దాంట్లో, నిలదీయడం కూడా తప్పులేదు. కానీ దేశంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సేమ్ ఆమ్ ఆద్మీ పార్టీ స్టైల్లో ఒక అనార్కీ క్రియేట్ చేయడము. ఆఖరికి అన్నా హజారే లాంటి ఉన్న ఒక ముసలాయన్ని కూడా తెచ్చుకొని పెట్టుకున్నారు వాళ్ళు. సో కాపీ కొడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారని చూద్దాం. శాంతియుతంగా ఏది చేసినా ఎవరికి అభ్యంతరం ఉండదు. అన్రెస్ట్ క్రియేట్ చేస్తే మాత్రం డెఫినెట్గా అభ్యంతరం ఉంటుంది. కానీ వీళ్ళ మీద కొందరు ఈ మేధావులు సూడగాళ్ళు జోకర్లు హోప్ పెట్టుకున్నారు. అంటే వీళ్ళేదో మోడీ గవర్నమెంట్ని దించేసి రాహుల్ గాంధీని పీఎం చేస్తాం. మన తెలుగులో కూడా ఒక మలబద్ధక మేధావి ఉన్నాడు. పొద్దున్న లేస్తే బీజేపీ మీద వీడియోలు చేస్తూ ఉంటాడు. డిమానిటైజేషన్తో చిన్నపిల్లలు చచ్చిపోయినని, ఫ్రీ బస్తోని జీడిపి పెరుగుతుందని, ఇట్లాంటి పిచ్చి పిచ్చి వీడియోలన్నీ చేస్తూ ఉంటాడు. ఆయన మోడీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తుందంట కాక్రోచ్ జనతా పార్టీ. మరి ఇంకా మొదలే కాలేదు వాళ్ళు, ఏం చుక్కలు చూపిస్తారు? ఏదో పిల్లనాయాలంతా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయినంత మాత్రం ఒక పొలిటికల్ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు. సరే చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు. వాళ్ళు సక్సెస్ కావాలనే కోరుకుందాం, ఎందుకంటే ఆపోజిషన్ వీక్గా ఉంది. కానీ వీళ్ళు మర్చిపోతుంది ఏంటంటే, వీళ్ళు ఒకవేళ పాలిటిక్స్లో సక్సెస్ అవుతే వీళ్ళు యాంటీ బీజేపీ ఓటునే గెలుస్తారు. అంటే వీళ్ళ వల్ల కాంగ్రెస్కు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇంకా మిగతా చిల్లర మల్లర పార్టీలకే నష్టం ఉంటుంది, బీజేపీకి నష్టం ఉండదు. బట్ రానున్న రోజుల్లో ఎట్లుంటుంది అనేది వేచి చూద్దాం.